హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బాబు ఒసే మర్దల స్టోరీలోని 110వ భాగం. అప్పటికే నిత్య విరాజ్ వైపు ఓరగా కళ్ళు చివరి నుంచి చూస్తూ ఉంది. ఆ చూపు చూసిన విరాజ్ హార్ట్ స్కిప్ అయినట్టు సోఫాలో వెనక్కి వాలి చిలిపి నవ్వుతో తన వైపే చూస్తూ ఉంటే నిత్య తనలో తానే నవ్వుకుంటూ తలదించుకుంది. ఎందుకు వదిన నిశ్చితార్థం వద్దంటున్నారు అని నిత్య అమ్మగారు అడిగితే, మా వాడికి నెల రోజులు మాత్రమే సెలవులు ఇచ్చారు వదిన గారు. వాడేమో నిత్య కోసమని వెయిట్ చేస్తూ 2 వారాల పైన అందులో ఖాళీ చేసేశాడు. నెలలోపు ఇద్దరికి పెళ్లి చేసి జంటగా అమెరికా పంపిద్దామని మా కోరిక. అందుకే వాడిని అమెరికా నుంచి ఇండియా రప్పించాము. మళ్ళీ మళ్ళీ వాడు రావాలన్నా 6 months లీవ్స్ దొరకవంట. ఏం ఉద్యోగాలు ఏంటో, చక్కగా ఇక్కడ చూసుకోమంటే కాదు కూడదు అంటూ అక్కడెక్కడో ఉంటున్నాడు అని నిష్ఠూరంగా మాట్లాడుతూ ఉంటే విరాజ్ చిరుకోపంగా మమ్మీ అని అన్నాడు. నిత్య అమ్మా నాన్నలు నవ్వుతూ, మీ ఇష్టం వదిన గారు, అయితే పంతులు గారిని ఈ రోజే పిలిపించి మంచి ముహూర్తం చూద్దాం. కుదిరితే 2 వారాల్లోనే పెళ్లి చేసి పంపించేద్దాం. మేము కూడా ఎలానో ఉండేది అమెరికాలోనే కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని అన్నారు. సంతోషం అని అందరూ నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటే కృష్ణ ఊరకంట భానుకి లైన్ వేసుకుంటూ ఉన్నాడు. భాను మాత్రం అక్కడ ఏం మాట్లాడాలో తెలియక కాఫీ తాగుతూ సీతతో బాతాకాని కొడితే సీత మాత్రం కష్టంగా పాలు తాగుతూ భానుతో మామూలుగా మాట్లాడుతూ ఉంది. భాను పెళ్లి చూపుల గురించి ఎత్తకుండా, ఒకవేళ ఎత్తితే నీకెలా తెలుసు అంటూ మళ్ళీ కూపీ లాగుతాడేమోనని చిన్న టెన్షన్ సీతకి. పంతులు గారు రాగానే ఇద్దరి జాతకాలు చూసి మరో 10 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది, మీకు నచ్చితే ఖాయం చేసుకోండి అని చెప్పటంతో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పారు మిగిలిన వాళ్ళు. కానీ విరాజ్ వెంటనే, కానీ ఆంటీ అంకుల్, నాకు భాను పెళ్లి తర్వాతే నా పెళ్లి చేసుకోవాలని ఆశ. నా చెల్లి పెళ్లి కాకుండా నేను ఎలా ముందుకు వెళ్ళగలను చెప్పండి. తనకి మరో 3 రోజుల్లో పెళ్లి చూపులు ఉన్నాయి. అది ఫిక్స్ అయితే ఎలాగోలా సేమ్ ముహూర్తానికి పెళ్లి చేసుకునేలా అరేంజ్ చేసుకుందాం. అప్పటి వరకు ముహూర్తం హోల్డ్ లో పెడదాం ప్లీజ్ ఆంటీ అంకుల్. నా కోసం అని అడగటంతో రోహిణి గారు వికాస్ గారు కూడా ఆలోచించి వాళ్ళు కూడా అదే మాట చెప్పటంతో నిత్య అమ్మా నాన్నలు కృష్ణ అమ్మా నాన్నలు కూడా కృష్ణ కోసం ఆలోచించి సరే అని ఇటువైపు కూడా ఓకే అయితే బెటర్ అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇక భాను అయితే తన కోసం తన పెళ్లి ఆపేసుకుంటున్న విరాజ్ ని చూసి చిరుకోపంతో మనసులో అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నారు అని అనుకుంటుంది. కానీ బయటికి చెప్పలేకపోయింది అంతమంది ఉండటంతో. పంతులు గారు మీ ఇష్టమని చెప్పి వెళ్ళిపోయాక, ఏదేమైనా నిత్య అయితే ఇక మా కోడలే కదా అని రోహిణి గారు పైకి లేచి తన కోసం తీసుకున్న చీర, గాజులు, పూలు, మట్టి గాజులు, పసుపు, కుంకుమ, తాంబూలు అన్ని పెట్టి నిత్య ఒడిలో పెట్టుబడి పెడుతూ, నువ్వు మా కోడలని చెప్పటానికే ఇదంతా అని నవ్వుతూ చెప్పిస్తే నిత్య కూడా ఆనందంగా వాటిని తీసుకుని రోహిణి గారు వికాస్ గారి కాళ్ళకి నమస్కారం చేసింది. ఇంతలో, నేను కొంచెం సెపరేట్ గా నిత్యతో మాట్లాడచ్చా అని విరాజ్ అడిగాడు. వికాస్ గారు రోహిణి గారు అంతమందిలో కొంచెం కొంచెం కూడా సిగ్గు లేకుండా విరాజ్ అలా అడగటంతో తల కొట్టేసినట్టు అనిపిస్తూ ఉంటే చిరుకోపంగా విరాజ్ వైపు చూశారు. కానీ విరాజ్ పట్టించుకోకుండా నిత్య వైపు చూడటంతో నిత్య బెరుగ్గా పైకి లేచి లోపలికి నడిచింది. మొదటిసారి విరాజ్ తో మాట్లాడటానికి మాటలు కరువైనట్టు అనిపిస్తూ ఉంటే
విరాజ్ తన వెనకే లేచి నిత్య వెళ్ళిన వెనకే వెళ్ళాడు. లోకి వెళ్ళగానే విరాజ్ డోర్ క్లోజ్ చేసేసి, ఏంటి నిత్య ఈ రోజు చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నావు అని విచిత్రంగా తన వైపు చూస్తూనే అడిగాడు. నిత్య ఆ మాటకి చురుగ్గా విరాజ్ వైపు చూసి వెంటనే తల కొట్టుకోవటానికి విరాజ్ మీదకి వెళ్ళగానే, ఇది కదా నా నిత్య అంటే అంటూ విరాజ్ తన చేతులు పట్టుకొని ఆపేసి, ఇప్పటి వరకు అమ్మాయిలా నువ్వు సిగ్గుపడుతూ ఉంటే ఎంత విచిత్రంగా అనిపించిందో తెలుసా? నా ఎదురుగా ఉంది బహుశా నేను ప్రేమించిన నిత్య కాదేమో, కొత్తగా ఎక్కడి నుంచో దివి నుంచి దిగి వచ్చిందేమో అనిపించింది. నువ్వు నా రౌడీ రాణిలా ఇలాగే ఉండు అని ప్రేమగా తన నుదిటితో నిత్య నుదిటికి ఢీకొట్టి అన్నాడు. విరాజ్ అంటూ నిత్య విరాజ్ నుంచి దూరం జరిగింది బిడియంగా తలదించుకొని. విరాజ్ నవ్వుతూ, బయట చెప్పిన పెళ్లి పోస్ట్ పోన్ విషయం నీకు ఇష్టమే కదా? ఎటువంటి అభ్యంతరం లేదు కదా? లేదు, ఇప్పటికిప్పుడు తాళి కట్టి నిన్ను సొంతం చేసుకోమన్నా చేసుకుంటాను, యాజ్ యువర్ విష్ అని భుజాలు ఎగరేసి అన్నాడు. నాకిష్టమే. నా కోసం నా అన్నయ్య ఆలోచించినప్పుడు నా అన్నయ్య కోసం నేను ఆలోచించలేనా? మన పెళ్లిళ్ళు కూడా ఒకే మండపంలో జరిగితే చాలా బాగుంటుంది అని చిరునవ్వుతో అనగానే, బాబోయ్, నాకు షాక్స్ మీద షాక్స్ తగులుతున్నాయి. ఇప్పుడు ఎప్పుడూ లేనిది నువ్వు చీర కట్టావు, అది కూడా నాకిష్టమైన చీర. అందులోనూ సహజంగా అమ్మాయిల్లో కనిపించే సిగ్గు మొదటిసారి నీలో చూశాను. అంతకంటే విచిత్రం ఏంటంటే, నేను చెప్పే ప్రతి మాటని నువ్వు కాదు లేదు అనకుండా ఒప్పేసుకుంటున్నావు. భూకంపం ఏం రాదు కదా ఈరోజు అని అనుమానంగా భయంగా మొహం పెట్టి అన్నాడు విరాజ్ అంటూ నిత్య చిరుకోపంగా తన తల మీద మొట్టగానే, ఇది మాత్రం మానలేదు అని విరాజ్ చిరుకోపంగా అని ఒక్కసారిగా నిత్య నడుము పట్టుకొని దగ్గరికి లాగి, ఎలాగో పెళ్లికి ఎటువంటి అభ్యంతరం లేదు అంటే నీకు నేను ఇష్టమనే కదా? మరి మన పెళ్లి చూపుల్ని మరుపురాని రోజుగా మార్చుకోవద్దా అని కొంటెగా అన్నాడు. విరాజ్ మాటలకి చూపులకి నిత్య హార్ట్ స్కీడ్ అయినట్టు భయంగా విరాజ్ వైపు చూసింది. తన కళ్ళల్లో ఇంటెన్షన్ అర్థమయ్యి విరాజ్ కొంటెగా తన వైపు చూస్తూనే నిదానంగా నిత్య పెదవులు అందుకొని తొలి ముద్దులోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాడు. ఇంతలో నిత్య విరాజ్ అంటూ గట్టిగా అరిచి విరాజ్ తల మీద గట్టిగా మొట్టగానే విరాజ్ కళ్ళు తెరిచి పెదవులు లోపలికి అనేసి అయోమయంగా చుట్టూ చూస్తూ ఉన్నాడు. అసలేం జరిగిందంటే, విరాజ్ లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేసి నిత్య వైపు తిరిగి ఊహాలోకంలోకి వెళ్ళిపోయాడు. ఏమైంది? నీకు తిక్కగా బిహేవ్ చేస్తున్నావు? రూమ్ లోకి వచ్చావు, మాట్లాడుతుంటే వినకుండా కళ్ళు మూసుకొని నీలో నువ్వే నవ్వుకుంటూ పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు. మెంటల్ ఏమైనా ఎక్కిందా ఏంటి అని అనుమానంగా అడుగుతూ నడుం మీద చేతులు పెట్టుకుని సీరియస్ గా చూసింది నిత్య. అంటే ఇప్పటి వరకు నీకు నేను కలగన్నానా? ఎంత మంచి డ్రీమ్, లైవ్ లో జరిగితే ఎంత బాగుండు అని పిడికిలి బిగించి మరో అరచేతితో కొట్టుకుని నిత్య వైపు అసహనంగా చూశాడు. ఏంటా చూపు? ఇక్కడ నేను మాట్లాడుతుంటే అక్కడెక్కడో విహరిస్తావేంటి? నేను చెప్పింది అర్థమైందనికో అని సీరియస్ గా అడిగింది నిత్య. ఏం మాట్లాడావు, ఏం అర్థం అవ్వాలి అని అయోమయంగా అడిగాడు విరాజ్. నిత్య తల కొట్టుకుని, అందుకే ఓన్లీ ఊహా ప్రపంచంలోనే కాదు, ఇలా కొన్నిసార్లు బయట కూడా ఉండాలి అనేది. అలా లేకపోతే ఇదిగో ఇలా ఎదుటి మనిషి చెప్పేది కూడా వినిపించుకోరు అని వెటకారంగా అంది. విరాజ్ మూతి ముడిచి మనసులో
రాక్షసి, కనీసం ఏం ఊహించుకున్నావని కూడా అడగలేదు అనుకుంటూ కచ్చిగా చూస్తూ ఉంటే, ఇంతకి ఏం కల వచ్చింది అని నిత్య నవ్వుతూ అడిగింది. ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నట్టు విరాజ్ కొంటెగా నవ్వుతూ, చెప్పటం ఎందుకు, చూపిస్తాను అంటూ నిత్య నడుం పట్టి దగ్గరికి లాగి, ఇదిగో ఇలా నీ కళ్ళల్లోకి చాలా ప్రేమగా చూస్తున్నానంట. నువ్వు సిగ్గుపడుతూ బుగ్గలు టమాటాలా చేసి, ఇదిగో ఇప్పుడు తలదించుకున్నావే చూడు, అలా దించేశావంట అని సిగ్గుపడుతున్న నిత్యని మురిపంగా చూస్తూ గడ్డం కింద వేలు పెట్టి మొహం పైకి లేపి, ఆ తర్వాత నేను 2 నిమిషాలు మాట్లాడగానే నేను అదే అనుకుంటున్నాను అంటూ నువ్వు సరే అన్నావంట. మన ఈ స్పెషల్ డేని ఇంకొంచెం స్పెషల్ గా మార్చటానికి నేను నీకు అని ఆపగానే నిత్య టెన్షన్ గా, హా, నువ్వు నాకు అని అడిగింది. నేను నీకు ఇలా అంటూ ఒక్కసారిగా నిత్య పెదవులు అందుకొని గాఢంగా ముద్దు పెడుతూ తన ప్రేమ మొత్తం చూపిస్తూ, తొలి ముద్దులోని అంటే డేట్ కానీ హోటల్కి కానీ వెళ్ళినప్పుడు హోటల్లో పెట్టుకుంది జస్ట్ పిక్ మాత్రమే, అది తొలి ముద్దు ఖాతాలోకి రాదు. రుచిని ఆస్వాదిస్తూ ఉంటే షాక్ లో బిగుసుకుపోయిన నిత్య ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక తన చీరని పిడికిలిలో గట్టిగా బిగుసుకుపోయింది. నిత్య నుంచి ఏమాత్రం రియాక్షన్ రాకపోవటంతో తిక్కలేచిన విరాజ్ నడుముని గట్టిగా గిచ్చి స్పృహలోకి తీసుకువచ్చి కింద పెదవి కొరికి మళ్ళీ ముద్దు పెడుతూ ఉంటే నిత్య విరాజ్ గుండెల మీద చేయి వేసి వెనక్కి తోస్తూ ఉంది వదిలించుకోవటానికి. కానీ విరాజ్ వదలకుండా ఇంకా గట్టిగా పట్టుకొని గాఢంగా హార్డ్గా ముద్దు పెడుతూ ఉంటే ముందు గింజుకున్న నిత్య తర్వాత సహకరిస్తూ ఊపిరి భారమవుతున్నా సరే విడిపడకుండా దాదాపు 15 నిమిషాలు అలానే ఉండిపోయారు. ఇంతలో బయట నుంచి తలుపు కొట్టిన చప్పుడు అవ్వటంతో నిదానంగా విరాజ్ నిత్య పెదవులు వదిలి పెదవుల మీద మెరుస్తున్న తన ఇంగిలిని బొటన వేలితో స్మూత్ గా తుడిచి, థ్యాంక్స్ ఫర్ యువర్ గిఫ్ట్ అని నిత్య నుదిటి మీద తన నుదిటితో ఢీ కొట్టాడు. ఈసారి కృష్ణ వాయిస్ డోర్ సౌండ్ తో పాటు డోర్ తెరువు అని వినిపించటంతో 5 మినిట్స్ బావా, వచ్చేస్తున్నాం అంటూ విరాజ్ తన ఊహల్లో ఎలాగైతే నిత్యతో మాట్లాడాడో అలానే మాట్లాడితే నిత్య చిరుకోపంగా, నేను రూమ్ లోకి రాగానే చెప్పిన విషయమే ఇది, తింగరోడిలాగా కళ్ళు మూసుకొని నేను చెప్పింది వినకుండా ముద్దులా నిలబడ్డావు అని అంది. పర్వాలేదులే, దానికి గాను తక్క గిఫ్ట్ దొరికింది కదా అని. థ్యాంక్ యూ నిత్య, ఇంత సంతోషంగా నాతో పెళ్లికి ఒప్పుకున్నందుకు. ఐ ప్రామిస్ యూ, జీవితంలో నీ కళ్ళ నుంచి బాధతో కన్నీటిని అస్సలు రప్పించను అని తన నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టి, వెళ్దామా అని నిత్య చేతిలో తన చేతిని పెనవేసి అడిగాడు. అని నిత్య సంతోషంగా అనగానే ఇద్దరు బయటికి వచ్చి, మాకు ఈ పెళ్లి ఇష్టమే, బాను పెళ్లి చూపుల తర్వాత ముహూర్తం నిర్ణయించుకుందాం అని మరో 15 గంట పాటు మాట్లాడుకున్నాక ఇక మేము బయలుదేరుతాం అన్నారు రోషిని గారు, వికాస్ గారు. విరాజ్ వాళ్ళని భోజనం చేసి వెళ్ళమన్నా అతికితే గతకదు అన్న సామెత ఉంది కాబట్టి వద్దు, ఏకంగా పెళ్లి భోజనమే తిందాము అని చెప్పి విరాజ్ వాళ్ళు బయలుదేరుతుంటే నిత్య వాళ్ళ వెనకే వచ్చి డ్రైవింగ్ చేస్తున్న విరాజ్ కి సంతోషంగా బాయ్ అన్నట్టు చెయ్యూపి బాయ్ చెప్తే విరాజ్ కళ్ళతోనే బాయ్ చెప్పి బయలుదేరి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళాక నందిత రామ్ వాళ్ళు కూడా వెళ్తాను అంటే భోజనం చేసి వెళ్లాల్సిందే అని బలవంతం చేయటంతో తప్పక భోజనం చేసి నందిత తన ఇంటికి, రామ్ వాళ్ళు తమ ఇంటికి వెళ్ళిపోయాక నిత్య సంతోషంగా తన రూమ్ లోకి వెళ్లి శారీ చేంజ్ చేసుకుని డ్రెస్ లోకి మారి విరాజ్ కి ఫోన్ చేసింది, మొదటిసారి తనంతట తానుగా. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.